హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వంకాయ ఆలుగడ్డ రొయ్యల కర్రీ చేసుకుందామండి. ముందుగా చిన్న లవంగాలు, మూడు లవంగాలు, చిన్న చిన్న ముక్క దాల్చిన చెక్క, ఉల్లిపాయలు వేసుకుందామండి. కలుపుకుందామండి. ఇవి కొంచెం వేగితే చాలండి, అంత బ్రౌన్ కలర్ ఏం అవసరం లేదు, కొంచెం పింక్ కలర్లోకి మారితే చాలండి. ఇలా వేగితే చాలండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి గసగసాలు వేసిన పేస్ట్ అండి, ఇది కొంచెం వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఆ పచ్చిదనం పోతే చాలండి, అంతగా వేగవలసిన అవసరం ఉండదు దీనికైతే. ఎందుకంటే మళ్ళీ మనము రొయ్యలు, ఈ వంకాయ, ఉల్లగడ్డ మొత్తం వేసి మళ్ళీ కొంచెం దగ్గరకు వచ్చేటట్టు వేపుతాం కదండి, అప్పటికి ఇదంతా వేగిపోతుంది. అప్పుడు వేపి ఇప్పుడు వేపితే టేస్ట్ అనేది మారిపోయిద్దండి కర్రీలో. చూడండి, ఇలా వేగితే చాలండి. మనకి నూనె వేగినట్టు కనిపిస్తుంది కదా, ఇలా వేగితే చాలు. వెంటనే మనము పసుపు, అర స్పూన్ పసుపు వేసుకుందామండి. రెండు స్పూన్లు కారం వేసుకుందాం. ఒక స్పూన్ ధనియా పౌడర్. ఈ ధనియా పౌడర్లోనే నేను లవంగాలు, చెక్క మొత్తం వేసి పౌడర్ చేసుకున్నానండి. ఇంకా గరం మసాలా వేయాల్సిన అవసరం ఉండదండి, ఇది వేసుకుంటే సరిపోతుంది. కొంచెం వేపుకుందాము. ఇలా కలుపుకున్నాం కదండి, వెంటనే మనం ఇలా వంకాయ, ఉల్లగడ్డ వేసుకుందాము. తర్వాత రొయ్యలు వేసుకుందామండి. రొయ్యల్ని నేను ముందుగానే పసుపు, ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నానండి. కలుపుకుందామండి. అంటే నేను రొయ్యలు ఉప్పు వేసాను కదండి, అది సరిపోయిద్ది అనుకుంటున్నాను కర్రీకి, లేకపోతే మళ్ళీ కలుపుకుందాం రుచి చూసి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసి సిమ్లో కొంచెం ఉడకనిద్దాం కర్రీని. కర్రీ చూద్దామండి ఒకసారి. ఓకే, ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకుందామండి, ముక్కలు మునిగేంత వరకు. కర్రీ బాగా ఉడకాలండి, అప్పటికి మూత పెట్టేద్దాము. పొయ్యి మాత్రం పెద్ద చేసుకోవాలండి సిమ్లో నుంచి. ఉప్పు వేసుకుందామండి, నేను ఇందాక వేయడం మర్చిపోయాను కదా, ఇప్పుడు ఉప్పు వేద్దాము. అంటే ఉప్పు వేసాను సరిపోయిద్ది అనుకున్నాను, కానీ కొంచెం ఉప్పు తక్కువైనట్టు అనిపించింది, అందుకని ఇప్పుడు మళ్ళీ వేసానండి. వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దాం మళ్ళీ. ఒకసారి కర్రీ ఎలా ఉందో చూద్దామండి. ఓకే, ఇంకా ఉడకాలండి. అంటే ఉల్లగడ్డ కూడా తెల్లగా కనిపిస్తున్నాయి ఇంకా.
ఇంకొంచెం ఉడకాలండి. ఈ నీళ్ళు కొంచెం ఇంకాక ఆయిల్ పైకి వస్తే ఆపేద్దామండి. కూర ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. ఓకే, ఉడికిందండి. ఒకసారి ఆలు అవన్నీ చూసుకుందాము. ఓకే, నీళ్ళన్నీ ఇంకిపోయినాయండి. ఆలు వంకాయ కూడా బాగా ఉడికినాయండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కొంచెం కొత్తిమీర మగ్గాక ఆపేద్దామండి పొయ్యిని. కొంచెం ఉడకనిచ్చాక స్టవ్ ఆపేద్దామండి. ఓకే, బాగా ఉడికింది ఫ్రెండ్స్. ఇంకా కర్రీ అయిపోయినట్టే. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. మీకు కనుక ఈ కర్రీ చేసిన విధానం నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.